హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ కలర్ ఫ్రేమ్స్. పండగ సీజన్లో భాగంగా ఈరోజు ఆఖరిగా మన ముందుకు వస్తున్న సినిమా F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సో ఈ సినిమాపై జనాలకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో లెట్స్ గో అండ్ వాచ్. చివరిగా నవ్వుకొని తాడిగట్టు నాయనా. అట్ట ఏడిపించకపోతే దాని కడుపులో కాయ కాయించవచ్చు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి? నీ తలకాయ. సంక్రాంతి పండగ ఫ్యామిలీ అందరూ చూసే సినిమా కావాలని కోరుకుంటారు. డెఫినెట్గా F2 కుటుంబ సమేతంగా చూసే సినిమాలాగా ఉంటుంది. వెంకటేష్ బాబు అయితే అప్పుడు నువ్వు నాకు వచ్చావు, ఆ మల్లేశ్వరి ఆ టైప్ ఎలా ఉందో మళ్ళీ ఆ వెంకటేష్ ఇప్పుడు దిగి వచ్చినట్టుంది. చాలా అద్భుతంగా చేశాడు. మా వరుణ్ తేజ్ కూడా ఎక్స్ట్రాడినరీ పంచెస్లో కామెడీ అంత బాగుంది. ఫ్యామిలీ అంతా కుటుంబ సమేతంగా చూస్తే ఫ్యామిలీ సినిమా అవుతుంది అనిపిస్తుంది. సో ఈ కాంబినేషన్ ఎలా మీకు ఏమనిపించింది సార్? ఫస్ట్ విన్నప్పుడు డైరెక్టర్ ఆల్రెడీ అంతకుముందు అన్ని సక్సెస్లు, అతనికి మంచి టాలెంట్ ఉందని అందరూ ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ ఇది కూడా ఉంటుంది. సినిమా బాగుంటుంది అనుకుంటున్నాం. మల్టీ స్టార్స్ కదా, దానికి తోడు ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి కొద్దిగా బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రోమో చూస్తే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి చూసిన తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఈ మధ్యన ట్రేజర్లు చూసి అన్నీ బాగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెంచేసుకుంటున్నాం కాబట్టి దయచేసి ఈ సినిమా మీద అలాగ పెట్టుకోకుండా నార్మల్గా వెళ్దాం. బాగుంటే హ్యాపీయే కదా, గట్టి మాట్లాడడానికి మాకు కొద్దిగా ఉసారు వస్తుంది. అందుకు ఎందుకంటే మరీ యావరేజ్గా ఉంటే మాట్లాడలేకపోతున్నాము. కొద్ది ప్లాప్ అయితే గట్టిగా మాట్లాడవచ్చు, హిట్ అయితే ఇంకా బాగా మాట్లాడవచ్చు. కానీ మధ్యలో ఉండేటప్పుడు అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటున్నాం. డెఫినెట్గా అంటే ఒకటి దిల్ రాజు గారి సినిమా కాబట్టి 100% ఎక్కడో న్యాయం జరుగుతుంది. అంత ఆసామాసి అంటే డైరెక్టర్ల మీద హీరోల మీద పక్కన పెడితే నేను దిల్ రాజు గారి మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయనకి కంటెంట్ నచ్చకపోతే అస్సలు ఆ కాంప్రమైజ్ అవ్వరు. ఆయన ఒక సినిమా పట్టుకున్నారంటే డెఫినెట్గా అందులో కంటెంట్ బాగుంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు టాలెంట్, ఆయన ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్. ఆయన అంటే కొత్తదనం చూపిస్తారు. ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న కొత్తది ఉంటుంది, ఒక పాయింట్ తీసుకొని ఉంటాడు కామెడీ. ఇందులో కూడా అలాగ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం. నాకైతే ఈ సినిమా ఈసారి నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సంక్రాంతి అల్లుళ్ళు వీళ్ళిద్దరేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 3 సినిమాలు చూసాం. 3 కూడా అనుకునే రేంజ్లో లేవని బాగున్నాయి. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. ఆ ఎక్స్పెక్టేషన్కి ఏవి 3 కూడా రీచ్ అవ్వలేదు. ఇది రీచ్ అవుతుంది అనుకోండి. ఎందుకంటే దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అంత ఫన్నే సినిమా, మొత్తం ఫన్ కాబట్టి ఫన్ అంటే అందరికీ నచ్చే జానర్ కాబట్టి 100% ఇది సక్సెస్ అవుతుందనే నమ్మకం అయితే ఉంది. ఆల్రెడీ మార్నింగ్ ఇంకా వేరే దగ్గర షోస్ జరిగాయంట, చాలా బాగుందని అన్నారు. అందుకే మేము ఆల్రెడీ వేరే మాకు సార్ పిలిచారు, టికెట్లు ఇచ్చారు, తీసుకున్నాం, వెళ్తున్నాం. బాగుందంట మూవీ అయితే. మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెడీ కూడా చాలా బాగుందంట. మార్నింగ్ టాక్ చూసాం మేము యూట్యూబ్లో, చాలా బాగా రివ్యూస్ చూసాం, చాలా బాగుందంట. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మూవీ పైన? అనిల్ రావిపూడి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వరుసగా 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. వెంకటేష్ గారి గురించి చెప్పాల్సిన లేదు. ఇంట్లో ఇళ్ళలో వండిన రూపాయలలో చాలా పడిపడి నవ్వుకున్నాము. సేమ్ అనుకుంటున్నాను. సంక్రాంతికి ఈ మిగతా కథానాయకుడు కానీ వినయ విద్య రామ కన్నా ఇది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీతోనే చిన్నపిల్లలతోనే నవ్వుకోవడానికి సంతోషంగా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్పెక్టేషన్స్ కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే వెంకటేష్ గారు అంటే తెలిసిందే కదా, తన గురించి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చాను. ఫ్రెండ్స్ కూడా ఒక 10 మెంబర్స్ వస్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుంది అనేసి. ట్రైలర్ చూస్తే బాగానే అనిపించింది. మ్యూజిక్ కానీ ట్రైలర్ పరంగా బాగానే ఉంది.